కాస్ట్ వచ్చి 500 రూపీస్ పడింది. 500 రూపీస్ కి నేనైతే చాలా 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 వర్తబుల్ అని చెప్తాను. 91 రూపీస్ కి వర్తబుల్ అని అడిగితే నేనైతే అంత వర్త్ అని అయితే నేను చెప్పట్లేదండి. ఎందుకంటే ఇది చాలా క్వాలిటీగా ఉంది. సో ఒక మంచి బ్రాండెడ్ కుర్తీ సెట్ మీకు తక్కువ కాస్ట్ లో రావాలి అనుకుంటే ఈ కుర్తీ సెట్ అయితే ట్రై చేయండి. నమస్తే, నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధిక రంగా. సో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే, మీషో నుంచి నేను కొన్ని కుర్తీ సెట్స్ అయితే ఆర్డర్ చేశానండి. ఈ కుర్తీ సెట్స్ అన్ని కూడా కాలేజ్ కి గానీ, ఆఫీస్ కి గానీ, లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ కి గానీ, లేదా చిన్న చిన్న ఫెస్టివల్స్ కి చక్కగా సెట్ అయిపోతాయి. ఇక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళి నేను తెప్పించిన కుర్తీ సెట్స్ క్వాలిటీ ఎలా ఉంది, కాస్ట్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, అలా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ సింబల్ ని ట్యాప్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీషో నుంచి నేను ఆర్డర్ చేసిన ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఇదండి. సో ఇది వచ్చేసి ఒక మంచి పింక్ కలర్ అండి. సో ఈ పింక్ కలర్ మీద ఏంటంటే మనకి గోల్డ్ కలర్ ప్రింట్ అనేది ఇచ్చేసారు. సో పింక్ అండ్ ఈ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. సో మీకు ఫోన్ లో కన్నా బయట ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది ఈ కలర్. సో ఇక్కడ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది ఓపెన్ చేసి చూసేద్దాం. నెక్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి రౌండ్ నెక్ ఇచ్చారండి. అలానే ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి బటన్స్ అనేవి ఇచ్చేసారు. సో అది కూడా మనకి ఏంటంటే అర్క్ పార్ట్ వరకు మాత్రమే బటన్ సెక్షన్ అనేది ఇచ్చేసారు. సో ఇదైతే ఓపెన్ అయ్యే బటన్స్ కాదండి, నార్మల్ గా మనకి జస్ట్ డిజైన్ గా పెట్టేశారు అంతే. జస్ట్ బటన్స్ అలా పెట్టేశారు అంతే. అండ్ ఈ మధ్యలో వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ కనిపిస్తున్నాయి చూడండి, ఈ బుటాస్ అనేవి, ఇవి వచ్చేసి ప్రింటేనండి. సో ఈ కుర్తీ మీద అంతా కూడా మనకి ఆ ప్రింటే ఇచ్చేసారు. ఎక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఏమీ లేదండి, జస్ట్ మనకి ప్రింటే ఇచ్చేసారు. సో నెక్ అయితే అలా ఉంది. ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఈ హ్యాండ్ కి ఏంటంటే ఈ చివరి మనకి చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. దానికి చివరి వచ్చేసరికి ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాంటివి స్టిచ్చెస్ ఇచ్చేసారు. సో ఇదైతే మనకి అంటింపు అయితే కాదు. ఆ ఫ్రంట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి 3 పార్టీషియన్స్ లా ఉంటాయండి. సో ఇలా 3 పార్టీషియన్స్ లాగా ఇచ్చారని చెప్పేసి సో అదేనన్నమాట. మనకి కిందకు వచ్చేసరికి ఏంటంటే ఇటు ఒకటి అయిపోతుంది అండ్ ఈ మధ్యలో ఒకటి వస్తుంది అండ్ ఇటువైపు ఇలాగా. సో కట్స్ అనేవి మనకి ఇలా ఫ్రంట్ ఇచ్చారనమాట. మనకి టాప్ వచ్చేసరికి చూడడానికి అంబ్రెల్లా కట్ లో ఉంటుంది, కాకపోతే కట్స్ అనేవి ఏంటంటే మనకి ఫ్రంట్ వస్తాయి అన్నమాట. సో చాలా బాగుందండి. సో ఫ్రంట్ మాత్రమే మనకి ఇలాగ ఇచ్చారండి. అండ్ బ్యాక్ వచ్చేసరికి ఏంటంటే మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. సో అదనమాట. టాప్ విషయానికి వచ్చేసరికి ఇక దీనికి ప్యాంట్ ఏమి ఇచ్చారు అనేది చూసేద్దాం. ప్యాంట్ వచ్చేసరికి ఎలాస్టిక్ అనేది మనకి మంచిగానే ఇచ్చారండి. అంత చీప్ గా అయితే లేదు. స్టిచ్చింగ్ అంతా బాగానే ఉంది, పర్వాలేదు, అంత తీసేసే అంత పనేమీ లేదు, బాగానే ఉంది స్టిచ్చింగ్ అంతా కూడా. సో ఇక్కడ ఇచ్చిన ఎలాస్టిక్ క్వాలిటీ కూడా బాగానే ఉందండి. ఇక ప్యాంట్ లెంత్ కూడా బాగానే ఉంది. సో ప్యాంట్ ఏంటంటే మనకి పలాజో సెట్ కాకుండా నార్మల్ గా మనకి ట్రౌజర్స్ ఉంటాయి కదా, సో అటువంటి ప్యాంట్ అనేది ఇచ్చేసారు. ఇక ప్యాంట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా అయితే ఏమీ లేదండి, బాగానే ఉంది, వేసుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఎందుకంటే మనకి టాప్ అనేది మనకి ఫ్రంట్ కట్స్ వచ్చినాయి కాబట్టి కొంతమంది ప్యాంట్ ట్రాన్స్పరెంట్ గా ఉంటే వేసుకోవడానికి అంతగా ఇష్టపడరు. పైగా ప్యాంట్ అనేది కొంచెం మనకి ఇలా లూజ్ గా ఉంటేనే ఇటువంటి ఫ్రంట్ కట్స్ ఉండే టాప్స్ అనేవి, డ్రెస్సెస్ అనేవి వేసుకోవడానికి బాగుంటాయి. మనకి ప్యాంట్ మరి పల్చగా ఉన్నా లేదు లెగ్గిన్ లాగా ఉన్నా కూడా అంతగా బాగోదన్నమాట ఈ డ్రెస్ వేసుకోవడానికి. సో ఈ టాప్ మీదకి ఈ ప్యాంట్ వేసుకుంటేనే అండ్ ఇటువంటి లూజ్ గా ఉండే ప్యాంట్ వేసుకుంటేనే బాగుంటుంది. ఇది మనకి పలాజో సెట్ కాకపోయినా ట్రౌజర్ ఇచ్చేసారు, బట్ వేసుకుంటే మాత్రం చాలా కంఫర్ట్ గా అయితే ఉంది. సో బాటమ్ కూడా బాగానే ఉందండి. డైలీ వేర్ కాకపోయినా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కానీ లేదా ఫెస్టివల్స్ కి కానీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవడానికి చక్కగా సెట్ అయిపోతుంది. ఒక మంచి లుక్ ని అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇక ఈ కుర్తీ తయారు చేయడానికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారండి. ఈ కుర్తీలో S నుంచి XXL వరకు సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 487 రూపీస్ పడిందండి. 487 రూపీస్ కి మంచి కలర్ కాంబినేషన్ లో ఉండే కాటన్ ఫ్యాబ్రిక్ కుర్తీ సెట్ వచ్చేస్తుంది మీషోలో. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తాను. సెకండ్ కుర్తీ సెట్ వచ్చేసి ఇదండి. సో ఇది చూడడానికి మీకు ఏంటంటే థిక్ మెరూన్ కలర్ లా కనిపిస్తుంది కదా, అంటే చింతపిక్క కలర్ లా కనిపిస్తుంది. కాకపోతే ఇదేంటి అంటే మనకి కాఫీ పౌడర్ కలర్ ఉంటుంది చూడండి, సో ఆ కలర్ అన్నమాట ఇది. సో ఇక కుర్తీ సెట్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. కుర్తీ నెక్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇలా రౌండ్ నెక్ అయితే ఇచ్చారండి. సో అది కూడా మనకి ఏంటంటే బాగా పైకి వచ్చేస్తుంది అనమాట. కొంచెం డీప్ గా ఉండే, కొంచెం కిందకుండే నెక్ అయితే ఏమి కాదు, మనకి పైకి వచ్చేస్తుంది నెక్ అనేది. దగ్గర దగ్గర కొంచెం మనకి బోట్ నెక్ ఉంటుంది చూడండి, సో ఆ టైప్ లో కొంచెం పైకి ఉంటుంది అన్నమాట. సో ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే దీనికి హ్యాండ్స్ లేవండి, స్లీవ్లెస్ అన్నమాట. సో ఇక్కడ ఫ్రంట్ కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు, అది కూడా కట్ వర్క్ ప్యాటర్న్ లో ఇచ్చేసారు అనమాట.
సో ఈ టాప్ కి ఎక్స్ట్రాగా స్టిచ్ చేశారనమాట ఈ లేస్ అనేది. ఏంటంటే మనకి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టాప్ ఎండింగ్ వరకు ఉంటుందన్నమాట. ఇది ఒక స్టైలిష్ కుర్తీ సెట్ అనమాట. సో దీనికైతే మనకి హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేయలేదండి. నాకు అదొక్కటి మైనస్ అనిపించింది ఈ కుర్తీలో. హ్యాండ్స్ ఉంటుండే మాత్రం ఈ కుర్తీ సూపర్ గా ఉండును. స్లీవ్లెస్ వేసుకోవడం అలవాటు ఉన్న వాళ్ళకి ఇది కుర్తీ సెట్ అనేది నేను 100% రికమెండ్ చేస్తానండి. చాలా బాగుంది కుర్తీ సెట్ అనేది. ఈ టాప్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి సైడ్ కట్స్ అన్నమాట ఇది. సో చాలా బాగుందండి ఈ కుర్తీ అనేది. సో టాప్ అయితే అలా ఉంది. ఇక మిగిలిందంతా కూడా మనకి ఏంటంటే ప్లెయినే ఇచ్చేసారండి. సో వన్ సైడ్ మాత్రమే ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ తో లేస్ లాగా ఇచ్చేసారు. అండ్ ఇటు వచ్చేసి మనకి ఎంటీఏ ఏమి ఉండదు, ఖాళీ. ఇక్కడ ఏంటంటే ఈ షోల్డర్ కి చిన్నది ఇలా హోల్ లాగా ఇచ్చారు. సో ఏదో చిన్న మోడల్ లాగా అన్నమాట. అండ్ బ్యాక్ విషయానికి వచ్చేసరికి కూడా ఇది ప్లెయినే ఇచ్చేసారు. బ్యాక్ కూడా బాటమ్ కూడా సేమ్ కలర్ అండి అండ్ సేమ్ ఫ్యాబ్రికే. మనకి ఏంటంటే కాల్ చివర వచ్చేసరికి ఇలాగ ఇచ్చారన్నమాట. మనకి డ్రెస్ లో ఏదైతే ఎంబ్రాయిడరీ వర్క్ తో లేస్ ఇచ్చారో సో అదే లేస్ మనకి కాల్ కింద ఇచ్చారన్నమాట. సో ఇది కూడా కట్ వర్క్ ప్యాటర్న్ లోనే ఉంది కింద చివరికి వచ్చేసరికి. అండ్ ఎలాస్టిక్ కూడా చాలా బాగుందండి, చాలా స్టిఫ్ గా క్వాలిటీగా ఉంది. స్టిచ్చింగ్ మాత్రం సూపర్ గా ఉంది. ఎక్కడా కూడా దారాలు ఊడిపోయే స్టిచ్చింగ్ అయితే కాదు, పర్ఫెక్ట్ గా ఉంది స్టిచ్చింగ్ అనేది. ఇక ప్యాంట్ లెంత్ కూడా బాగానే ఉందండి, చిన్నగా అయితే ఏమీ లేదు. ఈ సెట్ తయారు చేయడానికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ యూజ్ చేశారండి. ఈ కుర్తీ సెట్ లో S నుంచి XXL వరకు సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 470 రూపీస్ పడింది. 470 రూపీస్ కి ఒక మంచి కుర్తీ సెట్ అనేది మీషోలో దొరుకుతుంది. దీనికి సంబంధించిన కోడ్ స్క్రీన్ మీద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ కుర్తీ సెట్ అనేది తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. క్వాలిటీ చాలా బాగుంది అండ్ డిజైన్ అయితే సూపర్ గా ఉంది. సో తొందరగా లింక్ మీద క్లిక్ చేసి మీరు మీషోలోకి వెళ్ళి పర్చేస్ చేసేసుకోండి. సో అదనమాట మీషో నుంచి నేను తీసుకున్న సెకండ్ కుర్తీ. ఇక థర్డ్ కుర్తీ ఏంటనేది చూసేద్దాం. థర్డ్ కుర్తీ వచ్చేసి ఇదండి. సో చూసారు కదా, సో చాలా బాగుంది కలర్ అనేది. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుంది అంటే ఈ కలర్ అనేది వైన్ కలర్ లాగా కనిపిస్తుంది. కాకపోతే ఇదేంటి అంటే పర్పుల్ కలర్ అన్నమాట. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది డ్రెస్ ఏంటి అనేది. సో ఇక నెక్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చారండి. రౌండ్ నెక్ ఇచ్చి చిన్నగా వీ నెక్ ప్యాటర్న్ లోకి ఇచ్చేసారు. అండ్ ఫ్రంట్ అంతా కూడా మీకు ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి. ఈ టాప్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ థ్రెడ్ తోనే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. సో చాలా బాగుంది వర్క్ అనేది. ఫ్రంట్ ఎలా అయితే కనిపిస్తుందో వర్క్ అనేది అండ్ కింద వరకు కూడా వర్క్ అలాగే ఉందండి. సో చూసారు కదా, కింద వరకు కూడా అలానే ఉంది వర్క్ అనేది. కాకపోతే కిందకు వచ్చేసరికి ఏంటంటే మనకు కొంచెం మార్చారన్నమాట, వర్క్ ప్యాటర్న్ అనేది కొంచెం మారింది. సో ఇక హ్యాండ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 3/4 హ్యాండ్స్ ఇచ్చారండి. సో ఇక హ్యాండ్ చివరి వచ్చేసరికి ఏంటంటే చిన్న బార్డర్ అనేది ఇచ్చారు. అది కూడా మనకి టాప్ లో ఏదైతే ఎంబ్రాయిడరీ వర్క్ ఉందో సో అదే ప్యాటర్న్ లో బార్డర్ అనేది ఇచ్చేసారు. టాప్ వచ్చేసి మనకి లోపల లైనింగ్ అనేది ఇచ్చారండి. హ్యాండ్స్ కి మాత్రం లైనింగ్ ఇవ్వలేదు, జస్ట్ ఇలా నార్మల్ గా ఇచ్చేసారు అన్నమాట. సో అదనమాట ఈ టాప్ అయితే. ఇక బాటమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. సో పర్పుల్ కలర్ టాప్ కి వైట్ కలర్ బాటమ్ ని ఇచ్చారు. సో చూసారు కదా, ఈ ప్యాంట్ కూడా చాలా బాగుందండి. వైట్ కలర్ క్లాత్ మీద మనకి వైట్ కలర్ థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఇచ్చేసారు. సో ప్యాంట్ అంతా కూడా ఉంది చూసారు కదా. సో కిందకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇలాగా హోల్స్ లాగా ఇచ్చారు డిజైన్. సో చాలా బాగుందండి. ప్యాంట్ ముఖ్యంగా నాకు చాలా బాగా నచ్చింది. ఇటువంటి వైట్ ప్యాంట్స్ అనేవి దొరకడం కష్టం. అలానే ఈ టాప్ మీదకే కాదు, ఈ వైట్ కలర్ ప్యాంట్ అనేది మీరు ఏ టాప్స్ మీదకైనా కూడా చక్కగా పేర్ చేసుకోవచ్చు. సో ఈ ప్యాంట్ వచ్చేసి మనకి పెన్సిల్ కట్ ప్యాటర్న్ లో అయితే ఉందండి ఉంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ప్యూర్ కాటనే యూజ్ చేశారు ఈ ప్యాంట్కి వచ్చేసి. అలానే ఈ టాప్ కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ యూజ్ చేశారండి. ఈ కుర్తీ సెట్ లో S నుంచి XXL వరకు సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ ఈ కుర్తీ సెట్ కాస్ట్ వచ్చేసి 591 రూపీస్ అండి. సో 591 రూపీస్ కి వర్తబులా అని అడిగితే నేనైతే అంత వర్త్ అని అయితే నేను చెప్పట్లేదండి. ఎందుకంటే వైట్ కలర్ అనగానే మనకి ప్యాంట్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ ప్యాంట్ కూడా ట్రాన్స్పరెంట్ అనేది ఉంది. అలానే ఈ టాప్ విషయానికి వచ్చేసరికి బానే ఉంది. కాకపోతే ఏంటంటే లోపల మనకి ప్రొవైడ్ చేసిన లైనింగ్ అనేది కాటన్ లైనింగ్ కాదండి, సాటిన్ క్లాత్స్ ఉంటాయి కదా. సో ఆ క్లాత్ తో లైనింగ్ అనేది వేశారు. ఇది వేసుకోవడానికి మనకి అంత కంఫర్ట్ గా అయితే నాకు ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఇది వేసుకుంటే మనకి అంత కంఫర్ట్ గా అయితే ఉండదు. రాబోయేది ఎండాకాలం కాబట్టి అంత పెద్దగా కంఫర్ట్ అయితే ఉండదండి ఈ కుర్తీ సెట్. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేనైతే అసలు రికమెండ్ చేయను. ఎందుకంటే 591 రూపీస్ పెడితే మంచి కాటన్ సెట్స్ అనేవి మనకి ఆన్లైన్ లో చాలానే దొరుకుతాయి. అలానే మీషోలో కూడా చాలానే ఎక్కువనే దొరుకుతాయి. బట్ ఇదేంటి అంటే నాకైతే అంత వర్తబుల్ అని అనిపించలేదు. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను అసలు రికమెండ్ చేయను ఈ కుర్తీ సెట్ ని.
సో అదన్నమాట నేను మీషో నుంచి తీసుకున్న థర్డ్ కుర్తీ సెట్. ఇక ఫోర్త్ కుర్తీ సెట్ ఏంటనేది చూస్తాం. ఫోర్త్ కుర్తీ సెట్ వచ్చేసి ఇదండి. సో ఇది ఒక మంచి లావెండర్ కలర్ అన్నమాట. నాకు ఈ లావెండర్ కలర్ అనేది చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది వేసుకుంటే మనకి చూడడానికి కన్నా ఈ లావెండర్ కలర్ అనేది వేసుకుంటే లుక్ అనేది చాలా మారిపోతుంది, మనకి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ లావెండర్ కలర్ అనేది. సో ఇంతకీ కుర్తీ ఎలా ఉంది ఏంటనేది ఓపెన్ చేసి చూసేద్దాం. కుర్తీ నెక్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే వీనెక్ ప్యాటర్న్ అనేది ఇచ్చేసారండి. అండ్ స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 3/4 హ్యాండ్స్ ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే సెల్ఫ్ ప్రింట్ లో అయితే వచ్చేసిందండి. ఫ్లోరల్ ప్రింట్ ప్యాటర్న్ లో అయితే ఉంది. మనకి కుర్తీ అనేది వాష్ చేస్తే దీని మీద ఉండే ప్రింట్ పోతుందన్న భయం అయితే ఏమీ లేదండి. సో ఇదైతే వాష్ చేస్తే పోయే ప్రింట్ అయితే కాదు, ప్రింట్ క్వాలిటీగా ఉంది. అండ్ కుర్తీ అయితే మనకి బ్రాండెడ్ కుర్తీస్ ఉంటాయి కదా, సో ఆ విధంగా ఉందన్నమాట. కుర్తీ అనేది ఎక్కడ చీప్ గా అయితే అస్సలు లేదు. టాప్ లెంత్ కూడా బాగానే ఉందండి, లెంత్ చాలా ఎక్కువ ఇచ్చేసాడు. సో చాలా బాగా ఉంది, హైట్ గా ఉండే వాళ్ళకైతే చక్కగా సెట్ అయిపోతుంది. మనకి ప్రింటే ఇచ్చేసారు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఇదే ప్రింట్ అనేది ఇచ్చేసారు. సో దీని మీద యూజ్ చేసిన ప్రింట్ వచ్చేసి మనకి హాఫ్ వైట్ కలర్ అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ ఈ గ్రే కలర్ యూజ్ చేశారనమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఈ లావెండర్ కలర్ మీద. సో ఈ కలర్ కాంబినేషన్ అనేది ఎక్సలెంట్ గా ఉంది. నాకైతే టాప్ చాలా బాగా నచ్చింది. ఇక దీనికి ఇచ్చిన బాటమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. దీనికి బాటమ్ వచ్చేసి ఇలా లావెండర్ కలర్ ఇచ్చేసారు. అండ్ ఎలాస్టిక్ విషయానికి వచ్చేసరికి ఎలాస్టిక్ పర్ఫెక్ట్ గా ఉందండి, స్టిచ్చింగ్ అయితే అదిరిపోయింది. ప్యాంట్ లెంత్ కూడా బాగానే ఉందండి. సో ఇక ఈ ప్యాంట్ ప్యాటర్న్ వచ్చేసరికి ట్రౌజర్స్ ఇచ్చారనమాట. దీనికి ఏంటంటే వన్ సైడ్ పాకెట్ కూడా ఇచ్చారు ఈ ట్రౌజర్ కి. ఇది చాలా క్వాలిటీగా ఉంది. సో ఒక మంచి బ్రాండెడ్ కుర్తీ సెట్ మీకు తక్కువ కాస్ట్ లో రావాలి అనుకుంటే ఈ కుర్తీ సెట్ అయితే ట్రై చేయండి. నేనైతే 100% కాదు 200% రికమెండ్ చేస్తాను. సో చాలా బాగుంది, వేసుకుంటే మాత్రం అద్రిపోయింది. ఇది కాలేజ్ కి ఆఫీస్ కి మీరు ఎక్కడైనా బయటకి వెళ్ళాలనుకున్నా వేసుకోవచ్చు. కంఫర్ట్ లో అయితే సూపర్ గా ఉంటుంది, సూపర్ కంఫర్ట్ అయితే ఇస్తుంది ఈ కుర్తీ సెట్ అనేది. ఇంత బాగా ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఈ కుర్తీ సెట్ ని వేరే వేరే యాప్స్ లో కూడా చూసానండి, చాలా కాస్ట్ ఎక్కువగా ఉంది. బట్ ఇందులో ఏంటంటే చాలా తక్కువగా వచ్చేసింది. సో అందుకని చెప్పి నేను ఇక లేట్ లేకుండా ఆర్డర్ చేసేసాను. యాస్టిజ్ అక్కడ వేరే యాప్స్ లో ఎలాంటి కుర్తీ సెట్టో సేమ్ యాస్టిజ్ అదే వచ్చేసిందండి, ఎక్కడ తేడా అయితే లేదు. అందుకే నేను అంత బాగా చెప్తున్నాను, అంత ఎక్కువ రికమెండ్ చేస్తున్నాను అనమాట. సో ఒక మంచి కుర్తీ సెట్ కావాలి అనుకుంటే దీన్ని ట్రై చేయండి. దీనికి సంబంధించిన కోడ్ స్క్రీన్ మీద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. కుర్తీ సెట్ కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ యూజ్ చేశారండి. ఈ కుర్తీ సెట్ లో S నుంచి 5XL వరకు సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. కాస్ట్ వచ్చి 500 రూపీస్ పడింది. 500 రూపీస్ కి నేనైతే చాలా 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 వర్తబుల్ అని చెప్తాను. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే అస్సలు మిస్ అవ్వకండి. సో అదన్నమాట ఈ వీడియోలో మీతో షేర్ చేసిన కుర్తీ సెట్స్. ఈ కుర్తీ సెట్స్ లో మీకు ఏది నచ్చింది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.